మా విజ్జుబాయ్ నా వెంట ఉంటే ఒక ధైర్యం ఉంటుంది. చిన్న తమ్ముడు విజ్జుబాయ్ అంటాను, విజయ్ కుమార్ గారు. అడగగానే 100 ప్లాట్లు ఇవ్వడం, ఇవాళ 10 గజాల జాగా కూడా అయ్యారు. 5 గజాల జాగా కోసం పుర్రెలు వల్ల కొట్టుకుంటారు, ప్రాణాలు తీసుకుంటారు. అలాంటిది టీవీ నగర్ కోసం 100 ప్లాట్లు ఇచ్చిన, 101 ప్లాట్లు ఇచ్చిన మా విజ్జుబాయ్కి ఒకసారి ప్లీజ్ గివ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. తను స్పందన తెలియజేస్తారు. 1 minute. థ్యాంక్ యూ నాగబాల సురేష్ గారు. ఈ డయాస్ నాకు పే చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, యాక్చువల్గా మరి ఈరోజు ఇంత పెద్ద అవార్డు, జాతీయ అవార్డు అందుకుంటున్న మన సాయి కుమార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, యాక్చువల్ ఇప్పుడు బిజినెస్ రంగంలో బిజీగా ఉంటున్నప్పటికీ ఈరోజు ఈ కార్యక్రమం సాయి కుమార్ గారికి సన్మానం అంటే అది మనందరికీ సన్మానంగా భావించుకుని మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడ ఇచ్చేసిన మరి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, యాక్చువల్గా నాగబాల సురేష్ కుమార్ గారు ఏది చెప్తే అది నేను ఆచరించడం అలవాటండి. కారణం ఏంటంటే ఆయన ప్రజల మనిషి, ప్రజా మనిషి. ఆయన గురించి అందరికీ చాలామందికి తెలుసు. కానీ నేను కొద్దిగా ఆయన తెలుసుకుని ఆయన ఏంటో తెలుసుకున్న తర్వాత మరి ఏదైనా మనం సర్వీస్ కార్యక్రమాలు ఏదైనా చేయాలి అని అంటే ఎంతో నిజాయితీగా, ఎంతో ధర్మంగా, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటే ఒక సందర్భంలో మరి హైదరాబాదు సత్సాయి నిగంలో ఒక 3000 మందికి నివేదన సభ అని చెప్పేసి టీవీ కార్యక్రమాలందరినీ, టీవీ కార్మికులందరినీ కూడా ఒక 3000 మంది కార్మికులకి ఒక సభ ఏర్పాటు చేస్తే ఆ కార్యక్రమంలో ఎంతోమంది మరి గవర్నమెంట్ ఆఫీసర్స్, మినిస్టర్స్, ఎమ్మెల్యేలు ఎంతోమంది ఉంటే వారందరూ కూడా ఆ నివేదన సభ మీదకి ఇలాంటి డయాస్ మీదకి వచ్చి నాగబాల సురేష్ గారు ఎంతో మంచి కార్యక్రమం చేశారు, కానీ ఈ గవర్నమెంట్ మాకు ఏం చేసింది, మాకు స్థలాలు కావాలి, అది కావాలి, ఇది కావాలని అంటే వారు ఎంతో ఇబ్బందులు పడుతుంటే వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులందరినీ ఆ డయాస్ మీద వాళ్ళు షేర్ చేసుకుంటుంటే అప్పుడు నేను ఆ కార్యక్రమాన్ని స్పందించి నాగబాల సురేష్ గారితో చిన్న ఆలోచన చేసి, సార్ నేను వ్యాపార పరంగా ఎన్నో కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తున్నాను, మరి నేనేదైనా ఒక సర్వీస్ చేద్దాం అనుకున్నాను ఏంటని అంటే ఆయన నాకేంటి అన్నది ఆలోచన చేయకుండా మరి ఇందులో ఈ 24 క్రాప్స్ నేను మరి డెవలప్ చేశాను. అందులో ఒక్కొక్క క్రాప్ నుంచి ఒక 5 వ్యక్తులకి మీరు ఏదైనా సర్వీస్ చేయండి అని ఆయన చాలామంది ఏంటంటే ఏదైనా స్వలాభం చూసుకుంటారని, ఏదైనా కార్యక్రమం చేద్దంటే ముందు నాకేంటి 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 అంటారు. కానీ నా ప్రజలకి ఇది చెయ్యి, నా టీమ్స్కి ఇది చెయ్యి, నా సభ్యులకి ఇది చెయ్యి అని చెప్పేసి అని 100 మంది నిరుపేద వ్యక్తుల్ని వారు సెలెక్ట్ చేసి అందరికీ కూడా మరి నాది రియల్ ఎస్టేట్ వ్యాపారం కాబట్టి నాకు ఎన్నో ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఎన్నో వందలాది, వేలాది, లక్షలాది మరి వ్యాపారాలు నేను చేస్తూ ఉంటాను కాబట్టి సో అందులో మరి కొంతమందికి మీరు షేర్ చేసుకోండి అన్నప్పుడు వారు ఏదైతే ఒక టీంని సెలెక్ట్ చేశారో మరి బాగా అంటే చాలా చాలా అట్టడుగుండే వ్యక్తులు, నిరుపేదలు, అలాంటి వాళ్ళు ఒక టీంని సెలెక్ట్ చేసి అటువంటి వ్యక్తులకి 100 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం నా గొప్పతనం కాదు, కానీ ఆ సర్వీస్ చేయించిన నాగబాల సురేష్ గారిదే ఆ గొప్పతనం అని చెప్పేసి ఈ డయాస్ మీద మరొకసారి తెలియజేసుకుంటూ మరి ఈరోజు చూడండి ఎక్కడో మేము హైదరాబాద్లో ఉన్నాం, మేము మరి ఎక్కడో ఆసిఫాబాద్లో ఉన్న ఇక్కడ మీరు ప్రజలు మరి ఇక్కడ డయాస్ మీద చూసుకుంటే చాలామంది మిత్రులు మా పార్థసారథి గారితో పాటు హైదరాబాద్ని తీసుకొచ్చి ఆసిఫాబాద్లో కలిపి ఇక్కడ మమ్మల్ని ఏకం చేసి ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన మన నాగబాల సురేష్ గారికి ఒకసారి మీరు అందరూ కూడా గట్టిగా క్లాప్స్ కొట్టాలండి. ఎందుకంటే ఈ డయాస్ చూసుకుంటే మరి ఇక్కడ ఎంతోమంది పొలిటీషియన్స్, మరి ఆల్రెడీ ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, మరి అలాగే ఎంతోమంది ఇక్కడ ప్రముఖులు, మరి మాజీ మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ అందరూ కూడా ఇచ్చేసి మరి ఎంతమంది ప్రజల్ని ఇక్కడ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన మన భారత్ కల్చరల్ అకాడమీ మరి చేయనటువంటి మన నాగబాల సురేష్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మా అన్న సాయి కుమార్ గారికి మరొక్కసారి కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.